మా పేటలోకి వచ్చి వాళ్ళు గుడి కడతాడటండి. నియోజకవర్గం అంటే అక్కడ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, అతను ప్రత్యేకించి అతను ఏదో మతాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడో కులాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాడో తెలియదు, కానీ ప్రత్యేకించి నియోజకవర్గంలో సుమారు 12 చర్చిల దాకా కూరగొట్టేసాడని మాకు సమాచారం ఉంది. ఏంటి మీ ఉద్దేశం? అడిగేవాళ్ళు లేడనా? ఇంకా ఎంత దుర్మార్గం! పేటల్లోకి వెళ్ళిపోయి అంతమంది బాబోయ్ మేము అందరం క్రైస్తవులు ఉంది బాబు, మాకు చర్చ్ వద్దు బాబు ఏంటంటే, సారీ మాకు గుడి వద్దు బాబు ఏంటంటే అక్కడ గుడి కడతా అంటాడు. కడతాను మీరు కడతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. నీ అధికారం ఉంది కదా అని నీ ఇట్ట వచ్చినట్టు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లే. క్రైస్తవులకి చర్చలు కొడతారు, క్రైస్తవులు మీకు అక్కర్లేదా? అప్పుడు చర్చికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఇవాళ హిందూ మతం అని చెప్పి మనలో మనకి గొడవలు పెట్టడానికి. అసలు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తే మతోన్మాది. కేవలం ఎస్సీలని క్రైస్తవుల్ని అనగదొక్కే పని మీదే అతను ఉన్నాడు. అసలు రాజు అంటే ఎలా ఉండాలండి? రాజు అంటే నలుగురికి సాయంగా నిలబడేవాడు, నలుగురికి బలంగా నిలబడి రాజ్యాన్ని కాపుకాసేవాడు రాజు అంటే. నా ఫ్రెండ్స్ ఉన్నారు రాజులు, ఎంత ఉందాగా ఉంటారండి. ఇతను రాజులు కూడా పరువు మొత్తం తీసేస్తున్నాడు. రఘురామకృష్ణరాజు రాజు అనకండి బాబు, అతను రాజు కాదు, రాజులు కూడా పరువు మొత్తం తీసేస్తున్నాడు. ఏంటి కూలి పని చేసుకునేవాడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అతను పాడు చేస్తాడు, అతను ఇల్లు కూలబెట్టేస్తాడు.